ఎవరో బాధపడతారులేని ఎవరినో తృప్తిపరచడం కోసం దేవుని ఎందుకు గాయపరచాలి మనం అసలు? మీకోసం కన్నీరు గార్చి ప్రార్థనలు చేస్తున్నటువంటి దైవజనుడిని బాధ పెట్టకూడదని మనసు ఉంటే రక్తం గార్చిన ఎంత బాధపడతారండి? అది ఏం ఆలోచన విధానం అసలు? చేయదగిన విగ్రహ పూజలు, త్రాగుబోతుల విందులు, మద్యపానం ఇత్యాది కార్యక్రమాలు ఏమిటట? అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండు గతించును కాలమే. ముగిద్దాం, సరిపెడదాం, ఇక చాలు. నీ జీవితంలో నువ్వు చేస్తున్న వ్యవహారాన్ని ఒక్కసారి చూడు. అవన్నీ దేవుని ఇష్టమేనా? దేవుని చిత్తమేనా? నువ్వు కోరుకున్నాయా? నా పాయింట్ అదే. నువ్వు ఆశపడ్డాయి కాదు, దేవుడు కోరుకున్నాయి కాదు. ఎవడు కోసం బతకాలి? రూపతికి ఎందుకు బతకాలు? దీని మీద నాకు ప్రత్యేకమైన ఇష్టం ఏమీ లేదు. నా దేవునికి అంతగా